బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? బీఆర్ఎస్ కాంగ్రెస్ పై మోదీ చేసిన విమర్శలేంటి? బంగారం కొనవద్దని ప్రధాని ఎందుకన్నారు? బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బెంగాల్లో తొలిసారి అద్భుత విజయం సాధించామని, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ పాలన కోరుకుంటున్నారని మోదీ చెప్పారు. पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है उसका उत्साह यहां तेलंगाना में भी दिख रहा है। यहां बीजेपी का हर कार्यकर्ता जोश से भरा हुआ है। కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదన్నారు మోదీ. ఆ రెండు పార్టీలు ఒకటేనని విమర్శించారు. तेलंगाना के लोग कांग्रेस और बीआरएस की वादा खिलाफी और इनकी परिवारवादी राजनीति से तंग आ चुके हैं। इसलिए भी तेलंगाना की जनता बदलाव चाहती है। कांग्रेस कहीं भी हो, इनका एक ही मॉडल है, पहले झूठ बोलो और फिर भूल जाओ। ఇక యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం నెలకొందని, ప్రపంచం ఎన్నో సవాళ్లు సంక్షోభాలను ఎదుర్కొంటోందని మోదీ చెప్పారు. యుద్ధం కారణంగా వచ్చే నష్టాన్ని కేంద్రమే భరిస్తోందన్నారు. ధరలను పెంచడం లేదని, ప్రజలపై భారం వేయడం లేదని మోదీ స్పష్టం చేశారు. हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे। अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले कि इलेक्ट्रिक व्हीकल का ज्यादा से ज्यादा उपयोग करें। మధ్యతరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలంటూ ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలన్నారు. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని, సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేద్దామని పిలుపునిచ్చారు. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। పరేడ్ గ్రౌండ్స్ లో మోదీ సభకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. బహిరంగ సభకు ముందు ప్రధాని రోడ్ షో నిర్వహించారు. మొత్తంగా విపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తూనే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలంటూ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు.